వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. కొన్ని నూతన బోధనా పద్ధతులు ఉన్నటువంటి బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి ఆ బిట్స్ ఏందో చూడండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు ఎలాంటి బిట్స్ అడుగుతారు ఏంటి అనేటువంటి కోణంలో తయారు చేశాను. ఆ బిట్స్ ఒకసారి ఒక డిస్ప్లే చేస్తాను, అవి చూసి ఒకసారి చేయండి. ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సంబంధించి మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ప్రతిదీ కూడా న్యూ అకాడమిక్ బుక్స్ ప్రకారం అప్డేట్ 2024 సంవత్సరం వచ్చిన బుక్స్ ప్రకారం ఓల్డ్ బుక్స్ మొత్తం 7 బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్స్ అన్ని రెఫర్ చేసి పర్ఫెక్ట్గా మీకు వీడియోస్ రూపంలో అందించడం జరిగింది. కాబట్టి మన యాప్లో మీకు 100% మీకు 2020 వచ్చే విధంగా 100% ఉపయోగపడుద్ది. మీరు చూడండి. ఓకే, రైట్ అండి. ఆ బిట్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం. మీరు యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు వస్తుందండి. ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది, అది ఇస్తారు. మార్చి 10 వరకు నోటిఫికేషన్ వస్తుంది. 100% మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దు. ఎప్పుడు జరిగినా కూడా, మేలని కాదు, ఎప్పుడు జరిగినా కూడా ఒక్క పోస్టే నాది అనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేయండి. ఓకే, మీకు మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సంబంధించి సమగ్రంగా ప్రతిదీ కూడా ఒక నూతన బోధనా పద్ధతులు కూడా ఇవ్వడం జరిగింది. అప్డేట్ ఉన్నట్టు బుక్స్ ప్రకారం మనం చెప్పడం జరిగింది. 100% మీకు ఉపయోగపడుతుందండి. ఒకసారి ఆ బిట్స్ ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ విచారణ శిక్షణ నమూనా అండి. విచారణ శిక్షణ నమూనా అంటే ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ అని చెప్పి అంటాం. ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. విచారణ శిక్షణ నమూనాలో ఎన్ని దశలు ఉన్నాయి, ఎన్ని దశలు ఉన్నాయి, ఆ దశకు సంబంధించనండి, ఆ దశకు సంబంధించిన అడుగుతాడు, సంబంధించని అని చెప్పి క్వశ్చన్లు అడుగుతాడండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జామ్ ఫియర్లో ఉన్నప్పుడు మనం అక్కడ ఆ డిస్ప్లే చేసేటప్పుడు కంప్యూటర్లో ఈ తొందరపాట్లో సంబంధించని అనేటువంటి పదాలు సరిగ్గా మనం చూడకుండా బిట్లు పెట్టడం వల్ల హాఫ్ మార్క్ కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. సంబంధించని దానిని గుర్తించండి అని చెప్పి ఇలా మనం ఇచ్చాం. చూడండి ఒకసారి దానికి యొక్క ఉన్నటువంటి ఆప్షన్స్. ఇక్కడ విచారణ శిక్షణ నమూనాలో ఎన్ని దశలు ఉన్నాయని మీకు తెలిసి ఉండాలి. ఎన్ని దశలు ఉన్నాయండి? ఇక్కడ 5 దశలు అని చెప్పి ఇచ్చాడు. ఏంటండి 5 దశలు? సమస్యను ఎదుర్కోవడం అని చెప్పి ఇచ్చాడు. రెండోది బి ఆప్షన్ 5 అని ఇచ్చాడు. ఎన్ని దశలు అంటే 5 దశలు. దత్తాంశ సేకరణ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ 6 దశలను ఇచ్చాడు. పరికల్పనలు పరీక్షించడం అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ 5 డి ఆప్షన్లో 5 ఇచ్చాడు. సేకరించిన దత్తాంశాల ఆధారంగా ప్రయోగాలు చేయడం ఇచ్చాడు. ఈ యొక్క విచారణ శిక్షణ నమూనా అనేది మనం చదివితే మనకి దశలు ఏంటి అనేది ఈజీగా గుర్తుంటుంది. ఎన్ని దశలు ఉన్నాయంటే మనకు చూడమ్మా, మనకు ఉన్నటువంటి దశలు ఎన్ని సంబంధించని అన్నాడు. మనకు 5 దశలు ఉన్నాయి. ఇక్కడ ఏ కానీ, డి కానీ, బి కానీ అన్నీ విచారణ శిక్షణ నమూనాకు సంబంధించినటువంటి దశలు. కానిది ఏంటిది సంబంధించినది అంటే ఇక్కడ సి ఆప్షన్ చూడండి. 6 దశలు 5 అసలు ఉన్నది ఎన్ని? విచారణ శిక్షణ నమూనాలో ఉండేటటువంటి దశలు మొత్తం 5. దాంట్లో ఉన్నటువంటి దశలు ఇవి ఏ అండ్ బి అండ్ డి అనేది దానికి సంబంధించినవి. ఈ C1 దశలు 6. నెక్స్ట్ పరికల్పనలు పరీక్షించడం అనేది సంబంధించనిది. ఏంటంటే ఇక్కడ సంబంధించనిది. కాబట్టి ఇదండి దీనికి ఆన్సర్. ఇలా అడుగుతాడు. ఓకే, రెండో బిట్లు చూద్దాం మనం. రెండో క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్రింది వానిలో ఏ బోధనా పద్ధతులలో, ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో ఏ బోధనా పద్ధతులలో విద్యార్థులు ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తిగత క్రమశిక్షణ, తెలివితేటలు, సృజనాత్మకత కలిగిన నైపుణ్యాలలో సాధించగలరు. ఇక్కడ ఏంటి? వ్యక్తిగత క్రమశిక్షణ, తెలివితేటలు, సృజనాత్మకత, నైపుణ్యాలు. ఈ 3 కలిపి ఏ బోధనా పద్ధతిలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి అడిగాడు. అన్వేషణ పద్ధత, బ్రూనర్ బోధనా పద్ధత, నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధత, విచారణ శిక్షణ నమూనా అని చెప్పి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఈ 4 పద్ధతులలో ఏ పద్ధతిలో ఈ యొక్క వ్యక్తిగత క్రమశిక్షణ, తెలివితేటలు, సృజనాత్మకత కలిగిన నైపుణ్యాలతోటి సమస్యలు సాధించగలరు అనే విధానాన్ని ఇక్కడ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ విచారణ శిక్షణ నమూనా అండి. ఈ విచారణ శిక్షణ నమూనాలో తప్పనిసరిగా విద్యార్థి సమస్యను సాధించేటప్పుడు వ్యక్తిగత క్రమశిక్షణ, తెలివితేటలు, సృజనాత్మకత ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ విచారణ శిక్షణ నమూనాన్నే ఏమంటామంటే ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ అంటాం. దీనిని
ఈటీఎం అని చెప్పి అంటాం. ఇది ఒక బోధనా పద్ధతి, నూతన బోధనా పద్ధతి. ఈ నూతన బోధనా పద్ధతి ఈటీఎం, ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ అని చెప్పి అంటాం. ఇది ప్రోగ్రామ్ లెర్నింగ్లో భాగంగా వచ్చినటువంటి నూతన బోధనా పద్ధతి. ఓకే, రైట్. నెక్స్ట్ పెట్టి ఏదో చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. ఒకటి విచారణ శిక్షణ నమూనా, ఈటీఎం అంటాం. ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ అని చెప్పి అంటాం. ఇక్కడ బి చూడండి, భావనల నిర్మాణ ఏంటండి, భావనల నిర్మాణ నమూనా అండి. ఇక్కడ భావనల నిర్మాణ నమూనా అంటే ఇది కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, దీన్ని సిఏఎం అంటామండి. ఏంటి ఇక్కడ సిఏఎం, రైట్. తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనం అని ఇచ్చాడు ఇక్కడ. నాలుగవది బృంద బోధన, టీమ్ టీచింగ్ అని ఇచ్చాడు. ఎదురుగా ఆప్షన్ చూడండి ఒకసారి. దీనికి సంబంధించి జతపరచాలి. ఏమిచ్చాడు, లాయిడ్ ట్రంప్ ఇచ్చాడు, అలెక్స్ ఫాక్ని ఇచ్చాడు, జెరోమ్ బ్రూనర్ ఇచ్చాడు, రిచర్డ్ సచ్మ్యాన్ అని ఇచ్చాడు. ఎవరు దేనికి సంబంధించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఒకసారి ఇక్కడ విచారణ శిక్షణ నమూనాలో ఈటీఎం, ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ దేనికి అంటే చూడండి ఒకసారి. ఇందులో 4 ఇట్లో చూడండి ఏ ఆప్షన్ ఏంటి దేంట్లో అంటే విచారణ శిక్షణ నమూనా ఏకు 4 అండి. ఇక్కడ A4 ఏంటంటే ఇక్కడ A4. మరి A4 ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ A3 ఉంది, ఇక్కడ A4 ఉంది, ఇక్కడ A4 ఉంది, ఇక్కడ A1 ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, A4 కరెక్ట్గా తెలిసి ఉంటే మనకి ఇక్కడనే మనం 4 ఆప్షన్లో మనం చూసుకోవచ్చు. A4 కదా, ఇక్కడ A3 ఉంది అంటే ఇది కాదు ఆన్సర్ అని అర్థం. ఇక్కడ A1 ఉంది కదండి, ఇది కూడా కాదు మనకు ఆన్సర్. అంటే మనకేంటి బి ఆప్షన్ అండ్ సి ఆప్షన్లే మనకు ఆన్సర్ ఉంది. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, భావనల నిర్మాణ నమూనా, కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. దీన్ని ఎవరు కనుక్కున్నారు, దీని యొక్క హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ అంటే రిచర్డ్ సచ్మ్యాన్ గుర్తు రావాలి. భావనల నిర్మాణ నమూనా అంటే ఎవరు గుర్తు రావాలి, జెరోమ్ బ్రూనర్ అండి. ఇక్కడ జెరోమ్ బ్రూనర్ అంటే ఇప్పుడు B3 కావాలి. మరి B3 ఎక్కడ ఉంది, ఇక్కడ B3 ఉంది, ఇక్కడ కూడా B3 ఉంది. మళ్ళీ సికి రావాలి, ఇక్కడ C1 ఉందండి, ఇక్కడ C2 ఉంది. సి చూడండి ఒకసారి, మేధో మదనం అండి, బ్రెయిన్ స్టార్మింగ్. మరి బ్రెయిన్ స్టార్మింగ్ని మొట్టమొదటిసారిగా ఎవరు వెలుగులోకి తెచ్చారు అని చెప్పి మీకు తెలిసి ఉండాలి. మరి ఆల్రెడీ బోధనా పద్ధతులు నేర్చుకుని ఉంటారు మీరు దాదాపుగా. 1953 ఇయర్ ఉందండి. ఈ 1953 ఇయర్లో ఈ యొక్క మేధో మదనాన్ని అలెక్స్ ఫాక్ని అనేటటువంటి ఒక వ్యక్తి అప్లైడ్ ఇమాజినేషన్ అనేటటువంటి ఒక పుస్తకంలో ఈ యొక్క బ్రెయిన్ స్టార్మింగ్ని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తెచ్చాడు. కాబట్టి ఇక్కడ అలెక్స్ ఫాక్ని అనేటువంటి వ్యక్తి సికి 2 అండి. అంటే ఇది C2 ఇక్కడ ఉంది, ఇక్కడ C1 ఉంది. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఇట్లా చూసి ఇది ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి పెట్టాలి మనకు. అలా పెడితే ఏమైందంటే మనకు టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సికి 2 అలెక్స్ ఫాక్ని. మరి బృంద బోధనకి ఎవరు, లాయిడ్ ట్రంప్ అండి. కాబట్టి డి ఏమవుతుంది, 1 అవుతుంది. ఇవి దీనికి ఆన్సర్. ఇలాంటి బిట్స్ ఇస్తాడు మనకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం మనం. ఈ క్రింది వారిలో ఉపాధ్యాయ విద్యార్థుల సామర్థ్యాన్ని, ఉపాధ్యాయ విద్యార్థులు అంటే ఎవరు, ఛాత్రోపాధ్యాయుడు, వుడ్ బి టీచర్, ట్రైనీ టీచర్, ఉపాధ్యాయ విద్యార్థుల సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడం అనేది ఈ నైపుణ్యానికి సంబంధించినది. అంటే ఏంటి ఇక్కడ, జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ, సూక్ష్మ బోధన. ఈ యొక్క జ్ఞాన సముపార్జన దశ అయితేంది, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ అనేది జేసీ క్లిప్ట్ ఈ యొక్క మైక్రో టీచింగ్లో 3 దశలు ఉంటాయని చెప్పాడండి. ఆ దశలలో ఈ విధానం దేనికి సంబంధించినది అని చెప్పి అడిగాడు. అంటే ఏమన్నాడు, క్రింది వారిలో ఉపాధ్యాయ విద్యార్థుల సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడం అనేది ఏ నైపుణ్యానికి సంబంధించినది అని చెప్పి అడిగాడు. అంటే ఏ నైపుణ్యం అండి, జ్ఞాన సముపార్జన దశన, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశన, సూక్ష్మ బోధన అని చెప్పి అడిగాడు. అందరు కొంతమంది ఏం చేస్తారు, ఎటుబడి సూక్ష్మ బోధనలో భాగమే కదా ఇవన్నీ అని చెప్పి సూక్ష్మ బోధనని పెడతారండి. అది కాదు, పర్ఫెక్ట్ చదివితే బిట్టు చేయగలుగుతాం. ఏంటి ఇక్కడ, నైపుణ్య సముపార్జన దశలో భాగంగా ఉంటుంది. నైపుణ్య సముపార్జన దశకు సంబంధించినది ఇది. ఓకే, అంటే ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నైపుణ్య సముపార్జన దశలో విద్యార్థి పాఠ్య పథకాన్ని తయారు చేసుకుంటాడు, బోధనాభ్యసనం జరుగుతుంది, విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడం కూడా జరుగుతుంది నైపుణ్య సముపార్జన దశలో. ఓకే, రైట్ అన్న. ఇవి దీనికి. తర్వాత క్వశ్చన్, యూనిట్ పథకం చూడండి ఒకసారి. యూనిట్ పథక తయారీలోని సోపానాలు వరుస క్రమంలో గుర్తించండి అన్నాడు. మరి యూనిట్ పథకంలో ఉన్నటువంటి సోపానాలు 8 సోపానాలు మనకు ఉన్నాయి. ఏది,
మన స్కూల్ ఆఫ్ స్టడీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో. మరి 8 సోపానాలు వరుస క్రమంలో మీకు గుర్తుండాలి. అలా గుర్తున్నప్పుడు ఏంటంటే ఈజీగా మనం బిట్టు పెట్టగలుగుతాం. ఎలా ఇచ్చాడు చూడండి. విషయ విశ్లేషణ కాంటెంట్ ఎనాలిసిస్ అని ఇచ్చాడు. బోధనా లక్ష్యాలు టీచింగ్ ఆబ్జెక్టివ్ ఇచ్చాడు. పూర్వజ్ఞానాన్ని తెలుసుకోవడం టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ అని ఇచ్చాడు. బోధనాభ్యసన సామాగ్రి ఇచ్చాడు. టీచింగ్ ఎయిడ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పి 4 ఇచ్చాడు. ఈ 4 ఈ యొక్క యూనిట్ పథక తయారీలో సోపానాలు 4 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని యూనిట్ పథక తయారీలో సోపానాలు మొత్తం 8. 8లో 4 ఇచ్చేసి ఈ 4 ఎక్కడ ఏ నెంబర్లో ఉన్నాయో తెలియాలి మనకు. ఆ నెంబర్ల ప్రకారం ఉన్నప్పుడు ఇలా ఇస్తాడు. ఏసీబీడీనా, బీఏసీడీనా, బీసీఏడీనా, డిఏబీసీ అని చెప్పి అడిగాడు. అంటే ఈ నెంబర్ సంఖ్య మనకు తెలిసి ఉండాలి. ఓకే, అంటే ఎలా అంటే చూడండి, ఒక్కసారి చెప్తాను. 8. ఫస్ట్ యూనిట్ పథక తయారీలో సోపానంలో ఫస్ట్ సన్నాహం ప్రిపరేషన్ ఉంటుంది. దాన్నే ప్రేరణ అని కూడా అనవచ్చు. సన్నాహం తర్వాత రెండవది బోధనా లక్ష్యాలు, మూడవది టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, నాలుగవది ఈ యొక్క కంటెంట్ ఎనాలసిస్, ఐదవది బోధనాభ్యసన కృత్యాలు, ఆరవది బోధనాభ్యసన సామాగ్రి, ఏడవది రెఫరెన్స్ బుక్స్, ఎనిమిదవది ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. ఈ 8 సోపానాలు యూనిట్ పథక తయారీలో ఉంటాయి. ఈ 8 సీరియల్ గుర్తుపెట్టుకుంటే ఇలా ఈ 4 యొక్క నెంబర్ ఏందో గుర్తుపెట్టుకొని ఇలా ఆప్షన్స్ పెట్టొచ్చు. ఇలాంటి బిట్స్ కూడా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు కంటెంట్ ఎనాలిసిస్ ఉందండి. ఈ కంటెంట్ ఎనాలిసిస్ ఎన్నోది అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ చూడండి, సన్నాహం ప్రేరణ 1, రెండవది బోధనా లక్ష్యాలు. బోధనా లక్ష్యాలు ఎన్నోది ఇక్కడ రెండవది, ఇది రెండవది. ఇలా పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం ఎన్నోది, ఇది మూడవది. ఓకే, తర్వాత కంటెంట్ ఎనాలిసిస్ ఎన్నోది 4వది. ఎన్నోదండి, ఇది 4వది. తర్వాత బోధనాభ్యాస సామాగ్రి ఎన్నోది 6వది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం రావాలి, 4, 2, 3, 6 ఇచ్చాడు. ఫస్ట్ 2 రావాలి. 2 అంటే బి ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఇది కాదు, ఇక్కడ డి ఇది కూడా కాదు. మనకు ఆప్షన్ ఎక్కడ బిఏసిడి ఉంది, బీసీఏడి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకే, బి అంటే ఫస్ట్ ఇది. తర్వాత ఎన్నో చూడండి ఒకసారి, 3వది అంటే సి కావాలి. సి ఎక్కడ ఉందండి, ఇక్కడ సి ఉంది, ఇక్కడే ఉంది, ఏ ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటి, బీసీఏడి. ఈ విధంగా అంటే ఒక్కొక్క సోపానం యొక్క నెంబర్స్ కనుక ఆ సోపానాల యొక్క సంఖ్య కనుక గుర్తుపెట్టుకుంటే ఇలాంటి బిట్ ఇచ్చేటప్పుడు ఈజీగా చేయగలుగుతాం, టైం సేవ్ అవుతుందండి. ఇవి మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఉన్నటువంటి కొన్ని మీకు అనుభవం రావాలన్న ఉద్దేశం మీద కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఇవి దీనికి సంబంధించింది. మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ముందు నేను సబ్జెక్టు పరంగా పర్ఫెక్ట్ ఉన్నానా లేదా అనేటట్టు మీకు మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది, ఎగ్జామ్ అనేది 2025లో అయిపోతుంది. మార్చిలో వస్తుందో రాదో, అది మళ్ళీ వేసే వరకు అయిద్దో కాదో అని చెప్పి రకరకాల మనకు వచ్చే ఆలోచనలు మొత్తం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ వస్తుంది, పాజిటివ్ ఎప్పుడు రాదు. ప్రతి దాన్ని పాజిటివ్గా ఆలోచించండి. ఎడుబడి 2025లో ఎగ్జామ్ అయిపోతుంది, నాకు జాబ్ రావాలి అనే ఉద్దేశంలో చూడండి తప్ప వస్తుందా రాదా నోటిఫికేషన్ ఇవన్నీ కాదు. అది వచ్చేసరికి టైం కూడా ఇవ్వడు, అప్పుడు నువ్వు రెడీగా ఉండవు. చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.